నేటి పునీతులు పునీత నోల ఫెలిక్సు గారు. Angelus Domini nunciavit Mariae. ఆదివారం జనవరి 14, 2024. మొదటి పట్టణం సామ్యూల్ మొదటి గ్రంథము 3వ అధ్యాయం 3 నుండి 10 మరియు 19 వచనాలు. సమూవేలు ప్రభు మందిరమున దైవ మందసమునొద్ద పడుకొని నిద్రించుచుండెను. అప్పుడు ప్రభువు సమూవేలును పిలిచెను. అతడు చిత్తమనుచు లేచి గబాలున ఏలీ యొద్దకు పరిగెత్తుకొని పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అని చెప్పెను. బాలుడు వెళ్ళి పరుండెను. యావే సమూవేలును మరల పిలిచెను. అతడు లేచి ఏలీ చెంతకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అనెను. ఏలీ, నాయనా, నేను నిన్ను పిలువలేదు, వెళ్ళి పడుకొమ్ము అనెను. సమూవేలునకు యావేను గూర్చి ఇంక తెలియదు. యావే వార్త అతనికి ఇంక వినిపింపలేదు. ప్రభువు సమూవేలును 3వసారి కూడా పిలిచెను. అతడు లేచి ఏలీ దగ్గరకు వెళ్ళి, నీవు నన్ను పిలిచితివి కదా, ఇదిగో వచ్చితిని అనెను. ప్రభువే బాలుని పిలుచుచున్నాడని ఏలీ అప్పుడు గ్రహింపగలిగెను. అతడు సమూవేలుతో, వెళ్ళి పడుకొమ్ము, నిన్నెవ్వరైనా పిలిచినచో ప్రభు ఆనతి ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు అని పల్కుము అని చెప్పెను. సమూవేలు వెళ్ళి తన తావున పరుండెను. అంతట ప్రభువు సమూవేలు చెంత నిలిచి వెనుకటి మాదిరిగా సమూవేలు అని పిలిచెను. అతడు, ఆనతిమ్ము, నీ దాసుడు ఆలించుచునే యున్నాడు అనెను. సమూవేలు పెరిగి పెద్దవాడయ్యేను. ప్రభువు అతనికి తోడుగా నుండెను. కావున అతడు పలికిన పలుకొక్కటియు వ్యర్థము గాలేదు. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణం కొరింథీయులు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 13 నుండి 15 మరియు 17 నుండి 20 వచనాలు. పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకడు చెప్పవచ్చును. నిజమే, కాని దేవుడు రెంటిని నాశము చేయును. మానవుని శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభువు కొరకు, ప్రభువు దాని కొరకు. దేవుడు ప్రభువును మృతుల నుండి లేవనెత్తెను. ఆయన మనలను కూడా తన శక్తితో లేవనెత్తును. మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయవములని మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయవములను ఒక వేశ్య దేహము అవయవములుగా నేను చేయుదునా? ఎన్నటికి జరుగదు. కాని ప్రభువుతో ఐక్యము చెందువాడు ఆధ్యాత్మికముగా ఆయనతో ఒకటియగును. వ్యభిచరింపకుడు. మానవుడు చేయు ఏ ఇతర పాపమైన అతని శరీరమునకు వెలుపల ఉండును. కాని వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాప భూయిష్టము చేయును. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే ఒసగబడినది కాదా? మీరు మీకు చెందిన వారు కారు, దేవునికి చెందిన వారు. ఏలన ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమపరుపుడు. ఇది ప్రభువు వాక్కు.